అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాశి వాళ్ళు ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది. అందరికీ తెలిసిన విషయం, మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం జనరల్గానే చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశావిశేషాలు, లగ్నం, ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము. ఇదైతే మనం జనరల్గా చెప్తున్నాము. సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, అంటే ఒక నక్షత్రం 4 పాదాల కింద మనం పరిగణించున్నామన్నమాట. సో 108 ఉంటాయి అన్నమాట పాదాలు. సో ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి. అలాగే దశా విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి. అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతే, అంటే నక్షత్రం పట్టి. నాట్ ఓన్లీ దట్, మనకి రాశి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను. సో ఎవరైనా జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక జాతిరత్నం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండాను మనం ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకు సర్టిఫైడ్ జెమ్స్ వేయాలి అంటే, మనకి తెలుసు జెమ్స్ అనేవి, జాతిరత్నాలు అనేవి మనకి భూమిలోంచి వస్తాయి. దాంట్లో కల్మషం కూడా ఉంటుంది. సో దానికి కట్ ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది, దాని వెయిట్ ఎంత, ఇవన్నీ చూసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. సర్టిఫైడ్ జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే జాతిరత్నాలు ఎక్కడో లోతులో ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకెళ్తాయి అన్నమాట. అంత పవర్ ఉంది జాతిరత్నాల్లో. రెమెడియల్ మెషర్స్లో, ఎస్పెషలీ మన వేదిక్ అస్ట్రాలజీలో రెమెడియల్ మెషర్స్లో అంత పవర్ ఉంటుందన్నమాట. అది కరెక్ట్ అయిన జాతిరత్నం వేసుకుంటేనే అది కరెక్ట్గా ఏంటంటే మీ లైఫ్కి సెట్ అవుతుంది, సక్సెస్ అనేది సాధిస్తారు. అదొకటి కాకుండాను ఏ వేల్కి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ మెటల్లో వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనకి 12 రాశులు ఉన్నాయి, దాని వారీగానే మనం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి అధిపతి, మిథునానికి అధిపతి ఏమో మనకి మెర్కురీ అయ్యారు. అంటే ఏంటంటే బుధుడు. బుధ గ్రహం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మేధస్సు ఇచ్చే ఒక గ్రహం కింద మనం పరిగణిస్తాము. సో వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే, ఎప్పటికైనా సరే విష్ణు సహస్రనామం చదువుకోవడం, విష్ణుమూర్తిని కొలవడం, లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కొలవడం చాలా మంచిదన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా జాతిరత్నాలు మాట్లాడుకోవాలి అంటే పచ్చలు చెప్పుకుంటాం అనమాట. ఇది కూడా 3 క్యారెట్స్ పైన మనం చెప్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే ఏ వేలుకి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి అనేది జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తాం అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది రాహుకేతువుల గురించి. రాహుకేతువులకు కూడా మనం ఎప్పుడైనా ఏంటంటే మనం నవగ్రహాలని చెప్తాం, జాతిరత్నాలు అంటే 9 స్టోన్స్ అని కూడా చెప్తాం, నవ ధాన్యాలు చెప్తాం, నవ జెమ్స్ అంటే 9 జెమ్స్ కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక రాహు అంటే మనకి ఈ కాలంలో రాహు దశ వచ్చినప్పుడు కానీ, రాహు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ బ్యాలెన్స్ చేయడానికి మనం ఎప్పటికైనా జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. రాహుకి జాతిరత్నం ఏంటంటే గోమేధికం. గోమేధికం అంటే లైట్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ కలర్, ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట. 2 కలయిక. మరీ డార్క్కి వెళ్ళొద్దని చెప్తాం. అది కూడా ఏంటంటే ఎక్కువ సిల్వర్లోనే వేసుకోమని చెప్తాం అనమాట. ఏ వేలికి వేసుకోవాలి, ఏ చేతికి వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే రాహుకి మనం పరిహారాలు చేయాలి అంటే రాహు జపం చేసుకోవడం, అలాగే రాహు కేతు పూజలు కంటిన్యూస్గా చేసుకోవడం మంచిది. రాహుకి అధిపతి మనం చెప్పేది దుర్గాదేవి చెప్పుకుంటాం అనమాట. సో దుర్గాదేవిని నిత్యం కొలవడం అనేది కూడా చాలా మంచిది. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు రాహు బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో అందరూ అనుకునేది ఏంటంటే మళ్ళీ రిపీట్,
ఈ కాలంలో మనకి నీచ దశలు వస్తేనే మనకి ఏంటంటే డబ్బు సంపాదించడం ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో రాహు ఏంటంటే మనం ఎక్కువ ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ కంట్రీ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి, ఆ బయట దేశంలో మనకి సంపాదించుకోవడానికి, ఎక్కువ సంపద రావడానికి చెప్పుకుంటూ ఉంటాము. సో గోమేధికం వేసుకుంటే వీళ్ళకి ప్లస్ పాయింటే అవుతుందన్నమాట. సో ఇదంతా ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది. జాతకం పరిశీలించిన తర్వాతే వేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కేతు గ్రహం గురించి. కేతు కూడా ఏంటంటే వైడూర్యం మనం చెప్పుకుంటూ ఉంటాం. వైడూర్యం అంటే ఏంటి అంటే క్యాట్స్ ఐ అని కూడా అంటూ ఉంటాం అనమాట. స్టోన్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది కూడా మనం ఎక్కువ క్యారెట్స్ 3 క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు, ఎందుకంటే కేతు ఏంటంటే మోక్షం ఇచ్చే ఒక ప్లానెట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, గ్రహం అని చెప్పుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ ఇచ్చే ఒక గ్రహం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి స్టాప్ అయిపోతే ఇంకోటి కొత్తది మొదలవుతుంది. అంటే ఏంటంటే గ్రోత్ కొంచెం స్టంట్ అయ్యి ఇచ్చే ఒక గ్రహం కింద మనం చెప్పుకుంటాం. అలాగే కొన్ని ఇబ్బందులు పెట్టే ఒక గ్రహం కింద మనం కేతు గ్రహాన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో తప్పక కేతుకి జపం చేయడం అనేది ఒక పరిహారం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. అలాగే కేతుకి దానం ఇవ్వడం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో పరిహారం చేయాలి అంటే రాహుకేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే కేతు జపం 7000 టైమ్స్ చేయడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే స్పిరిచువాలిటీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది కేతు దశ వచ్చినా, లేకపోతే కేతు కొంచెం మంచి పొజిషన్ లేకపోయినా, లేకపోతే ఏంటంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న, అంటే జాతక రీత్యా నేను చెప్పేది అంటే పొజిషన్స్ కూడా మనం చూసుకోవాలి, ఏ రాశిలో ఉంది అనేది చూసుకోవాలి కనుక ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో వైడూర్యం అనేది కూడా మనం ఏంటంటే సిల్వర్లోనే ఇస్తాము. అది కూడా ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఏదైనా సరే మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి స్టోన్స్ అనేవి పడవన్నమాట. అంటే ఏంటి, జాతక రీత్యా మనం ఇచ్చాము అంటే అది వారంటెడ్, అంటే అక్కడ ఇవ్వాలని ఉన్నప్పుడే మనం ఇస్తాము. ఏదో స్టోన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఒక స్టోన్స్ మనం వేసుకోవాలి అని ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఫ్యాషన్ అయిపోయింది. జాతిరత్నాలు ఎవరు పడితే అప్పుడు ఇష్టమైనట్టు వేసుకుంటూ ఉన్నారు. సో ఏదైనా సరే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఆ టైం వచ్చినప్పుడు మనం వేసుకున్నప్పుడు మనకి కలిసి వస్తుంది. మనం ఎప్పటికీ ఒక మాట పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, కాలం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు కదా. సో కాలం కలిసి రావాలి అంటే జాతిరత్నాలు చాలా మటుకు మీకు బ్యాకింగ్ అనేది ఇస్తాయి అన్నమాట, స్ట్రెంగ్త్ అనేది ఇస్తాయి పైకి రావడానికి. చాలా మటుకు మేము జాతిరత్నాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు, పైకి వచ్చిన వాళ్ళు బాగా ఉన్నారనమాట. జాతకం తుల్యంగా పరిశీలించుకుని తీసుకోవడం అనేది మంచిది. ఇంకో పాయింట్ ఏంటంటే జెమ్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలించి తీసుకోవడం, జెమ్ స్టోన్ కొంచెం ఖరీదుగా ఉన్నా కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దశా విశేషాలను బట్టి జాతకం పట్టి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు వేసుకోవాలి కనుక తప్పక జెమాలజిస్ట్ దగ్గర పరిశీలించుకుని అలాగే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది మంచిదన్నమాట. మన దగ్గర సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు, అలాగే ల్యాబ్ టెస్టెడ్ జెమ్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తప్పక మమ్మల్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి, దాని తర్వాతే జెమ్స్ వేసుకోవడం కానీ రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ మంచిదే. జెమ్స్ వేసుకోవడం అంటే జాతిరత్నాలు వేసుకోవడం కూడా ఒక రెమెడియల్ మెషర్స్ కింద మనకి వేదిక అస్ట్రాలజీలో చెప్పున్నారు. సో తప్పక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా ఏంటంటే ఎప్పుడు చూసినా హ్యాపీనెస్సే ఉండదు కదా, అండ్ ఆల్సో ఎప్పుడు చూసినా కష్టాలే ఉండవు. కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగమే. మళ్ళీ రిపీట్, కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగమే. సో ఎప్పటికైనా సరే మనం లైఫ్ లాంగ్ కొంతవరకు సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే తప్పక జాతిరత్నాలు కానీ రెమెడియల్ మెషర్స్ కానీ చేయడం అనేది మంచిది. ఇందాక నేను మాట్లాడిందంతా జనరల్గా మనం చేసుకునే ఒక కార్యక్రమం అన్నమాట. జనరల్గా జాతిరత్నాలు కూడా చెప్పడం అనేది జరిగింది, కానీ ఎప్పటికైనా జాతక రీత్యా వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే తొందరగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జాతక రీత్యా మీకు ఏది పడుతుంది జాతిరత్నం అని చెప్పిన తర్వాత ఏ రోజు వేసుకోవడం, ఎలా వేసుకోవడం, ఏ వేలుకు వేసుకోవడం, ఏ చేతికి వేసుకోవడం, ఏ మెటల్లో వేసుకోవడం, ఎంత వెయిట్కి వేసుకోవడం,
అలాగే ఎక్కడ తీసుకోవడం అనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ ఐడి అలాగే నా మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చున్నారు. అపాయింట్మెంట్ తీసుకుని దాని తర్వాత జాతకం పరిశీలించుకున్న తర్వాత తప్పక జాతిరత్నం వేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేయడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే జాతక రీత్యా చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇది పడుతుంది, ఏ గ్రహం మనకి శాంతించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది కనుక తప్పక మీకు రిజల్ట్స్ కూడా అలాగే ఫాస్ట్గా ఉంటుందన్నమాట. జాతిరత్నానికి అంత పవర్ ఉంది. ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా బాగా పైకి తీసుకెళ్లే పవర్ ఉంటుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. మమ్మల్ని సంప్రదించాలి అంటే తప్పక కింద ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్కి సంప్రదించవచ్చు.